వైఎస్ జగన్ స్థాపించిన మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్లు మంజూరయ్యాయి. తొలిసారి కొత్త మెడికల్ కాలేజీలకు పీజీ సీట్లు మంజూరు చేసింది ఎన్ఎంసీ. 5 మెడికల్ కాలేజీలకు 60 మెడికల్ సీట్లు అలాట్ చేసింది. మచిలీపట్నం కాలేజీకి 12, నంద్యాలకు 16, విజయనగరం కాలేజీకి 12, రాజమండ్రి కాలేజీకి 16, ఏలూరు మెడికల్ కాలేజీకి 4 పీజీ సీట్లు మంజూరు చేసింది. ఇన్నాళ్లు వైఎస్ జగన్ మెడికల్ కాలేజీలు కట్టలేదంటూ అబద్దాలాడారు మంత్రులు. ఇప్పుడు వాళ్ళు లేవన్న కాలేజీకే పీజీ సీట్లు మంజూరయ్యాయి. మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, టీడీపీ నేతలేమో మెడికల్ కాలేజీలు ఏవి కట్టలేదని చెప్పారు. మరి కేంద్ర ప్రభుత్వం ఎన్ఎంసీ పీజీ సీట్లు మంజూరు చేసింది. కాలేజీల వారీగా సీట్లను కూడా మంజూరు చేయడం మనం చూసాం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధేశ్వర్, ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నుండి చంద్రబాబు కేబినెట్ ఉన్నటువంటి మంత్రులు నిన్నటి వరకు చేసినటువంటి ఆ తప్పుడు ప్రచారం గుట్టు రొట్టయిందని మనం చెప్పొచ్చు. చాలా స్పష్టంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి 5 ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు పీజీ సీట్లను మంజూరు చేస్తూ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. స్వయంగా ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి కూడా ఈ విషయాన్ని ఈరోజు కొద్దిసేపటి కిందట వెల్లడించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ ఏడాది ఇప్పుడు కొత్తగా 106 పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించినటువంటి సీట్లు మంజూరైతే అందులో 60 సీట్లు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించినటువంటి 5 వైద్య కళాశాలలోనే మంజూరయ్యాయి. మొత్తం జనరల్ మెడిసిన్, గైనిక్ కోర్సుల్లో 20 వంతున 11 ప్రభుత్వ వైద్య కళాశాలలో కలిపి 106 సీట్లు కొత్తగా వచ్చాయి. అందులో జనరల్ మెడిసిన్ కోర్సులు 20, గైనిక్ లో 20, పీడియాట్రిక్ లో 26, అనస్థీషియాలో 12, రేడియాలజీలో 4 సీట్లు, ఇతర విభాగాల్లో మరికొన్ని సీట్లను ఎన్ఎంసీ మంజూరు చేసింది. అయితే ఇందులో ఈ 106 సీట్లలో 60 పీజీ సీట్లు కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించినటువంటి 5 మెడికల్ కళాశాలలో కొత్తగా మంజూరు అవడం అనేది ఇక్కడ ప్రత్యేకమైన విషయం. ఏవైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి విడతగా మొత్తం 17 మెడికల్ కాలేజీల్లో తొలి విడతగా 5 మెడికల్ కాలేజీలను విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల, మచిలీపట్నం మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. అక్కడ ఆల్రెడీ ఇప్పటికే ప్రతి ఒక్క కళాశాలలో 150 ఎంబీబీఎస్ సీట్లున్న ఇప్పటికే 2 బ్యాచ్లు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. డాక్టర్స్ గా శిక్షణ పొందుతున్నటువంటి పరిస్థితి. ఇంకొక వైపు ఇప్పుడు పీజీ సీట్లు కూడా మంజూరయ్యాయి. మచిలీపట్నం కళాశాలకి 12 పీజీ సీట్లు, నంద్యాల మెడికల్ కాలేజీకి 16 పీజీ సీట్లు, రాజమహేంద్రవరం మెడికల్ కాలేజీకి 16 పీజీ సీట్లు, విజయనగరం మెడికల్ కాలేజీకి 12 మెడికల్ సీట్లు, ఏలూరు మెడికల్ కళాశాలకి 4 మెడికల్ సీట్లు కొత్తగా ఎన్ఎంసీ కేటాయించింది. సో దీంతో ఇప్పటి వరకు వాస్తవానికి సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలోనే హోంమంత్రి అనిత దగ్గర నుండి ఇతర నేతలంతా కూడా 17 కాలేజీలు లేవు, పునాదులే ఉన్నాయి, ముళ్లపోదలు ఉన్నాయంటే చూపించారు. కానీ ఈ రోజు 5 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఇప్పటికే వైద్య విద్య అందిస్తున్న విద్యార్థులు, ఎంబీబీఎస్ విద్యార్థులు ఉన్నా సరే అబద్దం చెప్పారు. సో ఇప్పుడు మరొకసారి వీళ్ళ అబద్దాలకి గుట్టు రట్టయినట్టయింది. ఇప్పుడు 60 పీజీ సీట్లు కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి 5 ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎన్ఎంసీ మంజూరు చేయడం అనేది విశేషం. ఓకే సతీష్.